హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు మనం ఈ సెషన్లో కొన్ని కామన్ బేసిక్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ గురించి తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రేజెస్, వాటి మీనింగ్, వాటిని ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్గా ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫ్రేజెస్ ఎక్కువగా నేటివ్ స్పీకర్స్ యూస్ చేస్తుంటారు. వీటిని మీరు వింటూ మీలో మీరు అనుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. First, how is it going? Another way to ask how are you అంటే ఎలా ఉన్నావు అని ఇంకో విధంగా అడగడం. How is life means what's going on అంటే లైఫ్ ఎలా ఉంది, లైఫ్లో ఏం జరుగుతుంది. What's new, what's been happening since we last met them అంటే నిన్ను చివరిసారిగా కలిసినప్పటి నుండి ఏం జరుగుతుంది. హౌ హ్యావ్ యూ బీన్, హౌ హ్యావ్ యూ బీన్, హౌ ఆర్ యూ అండ్ హౌ హ్యావ్ యూ బీన్ ఆర్ సిమిలర్, బట్ హౌ హ్యావ్ యూ బీన్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ హ్యావ్ నాట్ సీన్ సమ్వన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే ఎవరినైనా చూసి చాలా రోజులైనప్పుడు ఇది యూజ్ చేస్తాము. అంటే నువ్వు ఎలా ఉన్నావు. ఇవన్నీ జనరల్గా మనం ఎవరినైనా కలిసినప్పుడు ఎలా ఉన్నావు అని అడగడానికి మనం ఇవి యూజ్ చేయొచ్చు. వీటికి ఎలా రెస్పాండ్ అవ్వాలి. కాంట్ కంప్లైన్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ యూ కెన్ ఆన్సర్ లైక్ దిస్ అంటే అంతా బాగా జరుగుతుంది అని చెప్పడానికి ఈ విధంగా చెప్పాలి. మీరు ఇంకా pretty good, great, same as always ఇలా కూడా రెస్పాండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అంటే ధన్యవాదములు, చాలా కృతజ్ఞుణ్ణి. థ్యాంక్ యూ ఎనీవే ఇఫ్ సంబడి ఈస్ ట్రయింగ్ టు హెల్ప్ యూ బట్ కుడెంట్ అంటే ఎవరైనా మీకు సహాయం చేయాలని అనుకుంటున్నారు కానీ అది అవ్వట్లేదు, అప్పుడు మీరు థ్యాంక్ యూ ఎనీవే అని చెప్పాలి. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ వెన్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ సే థ్యాంక్స్ విచ్ మీన్స్ యూ హోప్ హీ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ అంటే మీరు సహాయం అడిగినప్పుడు మీకు ఖచ్చితంగా తెలుసు అతను చేయగలడని, సో మీరు అడ్వాన్స్గా థ్యాంక్ యూ చెప్పాలి. I really appreciate it. To tell that you are grateful for something they have done or to thank someone. మీరు వాళ్ళని నిజంగా అభినందిస్తున్నప్పుడు ఈ ఫ్రేజ్ మనం యూజ్ చేస్తాము. That's so kind of you. If you want to thank someone, మీరు వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలనుకుంటే That's so kind of you అని చెప్పాలి. No worries, don't worry about it, fine అంటే బాధపడకు. Don't mention it, response to thank you దాని గురించి ప్రస్తావించొద్దు అంటే థ్యాంక్ యూ నువ్వు చెప్పనవసరం లేదు. I am sorry that this means apologizing అంటే క్షమించమని అడగడం. ఇట్స్ మై ఫాల్ట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లంకి మీ బాధ్యత వహించడం, ఒప్పుకోవడం. ఇట్స్ మై ఫాల్ట్. ఐ అపాలజైజ్ ఫర్ దిస్ ఈజ్ అ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఇది చాలా ఫార్మల్ అంటే మీరు ఏమైనా తప్పు చేసినప్పుడు ఐ అపాలజైజ్ ఫర్. That's okay, it happens. This is a way to respond to an apology అంటే ఎవరైనా మిమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు ఈ విధంగా మనం రెస్పాండ్ అవ్వచ్చు. Don't worry about it means don't feel bad about it అంటే దాని గురించి బాధపడకు. I forgive you అంటే నేను నిన్ను క్షమించాను. రియలీ దిస్ ఈజ్ అ వే టు షో ఇంట్రెస్ట్
అంటే నిజంగా, సీరియస్గా. ఫర్ ష్యూర్ మీన్స్ డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా. ఇట్స్ గెట్టింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతుంది. ఇట్స్ గెట్టింగ్ లేట్, ఐ షుడ్ గో. దిస్ ఈజ్ యూస్ టు ఎండ్ అ కాన్వర్సేషన్ పొలైట్లీ అంటే ఆలస్యం అవుతుంది, నేను వెళ్ళాలి. ఏదైనా ఒక కాన్వర్జేషన్ని మనం పొలైట్గా ముగించాలనుకున్నప్పుడు ఈ ఫ్రేజ్ మనం యూస్ చేస్తాం. కెన్ యూ టెల్ మీ? దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్. నువ్వు నాకు చెప్పగలవా? డూ యూ నో? నీకు తెలుసా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? టు ఆస్క్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? నీకేమైనా తెలుసా? ఐ హ్యావ్ నో ఐడియా మీన్స్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. నాకు అవగాహన లేదు. ఐ యామ్ నాట్ రియల్లీ ష్యూర్ అంటే నాకు ఖచ్చితంగా తెలియదు. వాట్ డూ యూ థింక్ అబౌట్? దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ ఆస్కింగ్ ఫర్ సమ్వన్స్ ఒపీనియన్ అంటే నువ్వేమనుకుంటున్నావు. హౌ డూ యూ ఫీల్ అబౌట్? వాట్స్ యువర్ ఒపీనియన్? హౌ డూ యూ ఫీల్ అబౌట్? నువ్వు ఎలా భావిస్తున్నావు. వాట్స్ యువర్ ఒపీనియన్? నీ అభిప్రాయం ఏంటి. దీనికి రెస్పాన్స్గా ఇన్ మై ఒపీనియన్ అంటే నా అభిప్రాయంలో. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నా దృష్టిలో. దాట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఫీల్ నేను అలానే భావిస్తున్నాను. ఐ డోంట్ థింక్ సో. దిస్ ఈజ్ అ ఫ్రేజ్ ఫర్ డిస్అగ్రీయింగ్ అంటే నేను అలా అనుకోవట్లేదు. ఐ టోటలీ డిస్అగ్రీ వెరీ స్ట్రాంగ్. నేను దీంతో పూర్తిగా ఏకీభవించను. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యూ. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ రెస్పాండింగ్ టు గుడ్ న్యూస్. నేను నీ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. దాట్స్ టెర్రబుల్. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ రెస్పాండింగ్ టు బ్యాడ్ న్యూస్ అంటే ఏదైనా బాధపెట్టే విషయాలు విన్నప్పుడు మనం దట్స్ టెర్రబుల్ అని యూస్ చేస్తాము. ఐఎమ్ సో సారీ టు హియర్ దట్ ఇలా కూడా మనం యూస్ చేయొచ్చు. మీన్స్ న్యూస్ అబౌట్ సమ్వన్ పాస్డ్ అవే దెన్ యూ కెన్ సే దిస్ అంటే ఏదైనా చెడు వార్త విన్నప్పుడు ఇది మనం యూస్ చేస్తాము. ఆర్ యూ ఫ్రీ మీన్స్ టు ఇన్వైట్ సమ్వన్ అంటే నువ్వు ఖాళీగా ఉన్నావా. ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ మీన్స్ డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎట్ ప్రెజెంట్ అంటే నువ్వు ఏమైనా చేస్తున్నావా లేదా నీకు పని ఉందా. వుడ్ యూ లైక్ టు? దిస్ ఈజ్ అ పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్ డూ యూ వాంట్ వెన్ ఆఫరింగ్ సంథింగ్ అంటే నీకు ఇష్టమా ఇది చేయడం లేదా నీకు కావాలా. ఐ వుడ్ లవ్ టు మీన్స్ రియల్లీ లైక్ టు అంటే నాకు చాలా ఇష్టం. సౌండ్స్ గ్రేట్ ఫర్ టెల్లింగ్ సమ్వన్ దట్ దేర్ ఐడియా సీమ్స్ లైక్ ఎ గుడ్ వన్ అంటే వాళ్ళ ఐడియా చాలా బాగుంది. మేబీ అనదర్ టైమ్. దిస్ ఈజ్ అ పొలైట్ వే టు రిఫ్యూజ్ అన్ ఇన్విటేషన్ అంటే ఎవరైనా మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు పొలైట్ వేలో దాన్ని తిరస్కరించడం. తర్వాత ఎప్పుడైనా. ఐ యామ్ థింకింగ్ అబౌట్ మీన్స్
టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ ప్లాన్స్. నేను ఆలోచిస్తున్నాను ఫ్యూచర్లో ఏం చేయాలా అని. వాట్ డూ యూ డూ మీన్స్ ఆస్కింగ్ అబౌట్ హిజ్ జాబ్. అంటే నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఏం పని చేస్తావు. ఐ యామ్ అబౌట్ టు మీన్స్ జస్ట్ అబౌట్ టు డూ సంథింగ్. అంటే నేను చేయబోతున్నాను. హ్యావ్ యూ ఎవర్ బీన్ మీన్స్ ఇఫ్ యూ హ్యావ్ విజిటెడ్ ఆర్ ట్రావెల్ టు ఎ స్పెసిఫిక్ ప్లేస్. అంటే నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా. సీ యూ సూన్ ఆర్ టాక్ టు యూ లేటర్. See you soon or talk to you later means saying goodbye to someone you are going to meet again. అంటే మళ్ళీ కలుద్దాం. అంటే మీరు ఆ వ్యక్తిని మళ్ళీ కలుద్దాం అన్నప్పుడు. టేక్ కేర్ అంటే అనదర్ వే టు సే గుడ్ బై. అంటే జాగ్రత్త. ఎవరికైనా గుడ్ బై చెప్పడానికి ఇది యూస్ చేస్తాము. సో ఇవి మనం కామన్గా యూస్ చేసే కొన్ని బేసిక్ ఇంగ్లీష్ ఫ్రేజెస్. వీటిని మీరు వింటూ మీలో మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.